కాబట్టి నాన్నగారిలో మీకు నచ్చిన అంశం, అలాగే బాబాయ్లో మీకు నచ్చిన అంశం? నేను రాజకీయంగా మా నాన్నని నేను ఎస్టిమేట్ చేసేంత కెపాసిటీ నాకు ఉందని. ఒక అంశం నాకు బాగా నచ్చింది, రెసిలియంట్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, ఈ ఫినిక్స్ అంటారు కదా, అంత కింద పడిపోద్ది, మళ్ళీ దట్ బర్డ్ విల్ ఫార్మ్ ఇట్ అగైన్ ఫ్రమ్ ద యాషెస్, బూడిద నుంచి మళ్ళీ తయారవుద్ది. ఆ రోజు నేను అదే బిలీవ్ చేస్తాను. హీఈస్ వెరీ 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 రెసిలియంట్. అంటే ఆయన ఎలాంటి సందర్భంలో నుంచి అయినా కూడా తట్టుకొని నిలబడగలుగుతా వ్యక్తి, అంత హైలీ రెసిలియంటు. ఈరోజు రాజకీయ నాయకుడిగా ఆయన ఎవరన్నా విమర్శించొచ్చేమో, అది బాగా చేశారు, ఇది బాగా చేశారు అని ఏదన్నా విమర్శలు ఉండొచ్చేమో, కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గత 12 ఏళ్ళు కూడా ఆయన ఏ తప్పు చేయలేదు. నేను బలంగా చెప్పగలుగుతాను, నెల్లూరు రూరల్ ప్రజలకి ఎప్పుడు కూడా అకౌంటబుల్గా ఉన్నారు. వాళ్ళ విషయంలో అయితే ఏ తప్పు చేయలేదు. బాబాయ్ మంచి తోబుట్టువు. ఈ నాన్న ఏదైతే చెప్తారో అదన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. లీడ్ చేస్తారు బాగా, అంత టీంని లీడ్ చేయడం అంతా కూడా బాగా చేస్తారు. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ టార్గెట్? వాట్ ఎవర్ నాన్న బాబాయ్, నేను వాళ్ళకి ఎలా పడగలుగుతాను అని వాళ్ళు భావిస్తే నేను అలా సహాయపడతాను వాళ్ళకి. రాష్ట్రంలో నారా లోకేష్ గారి నాయకత్వాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను.